10 commandments of the impact. 10 commandments of the impact. ఇంపాక్ట్లో మీరు పాటించాల్సిన 10 సూత్రాలు మీతోని పవర్ఫుల్గా చెప్పిస్తాను. మీరు ఓకే అంటే ఇవన్నీ ప్రమాణపూర్వకంగా చెప్దాము. మన ఎన్టీవీ మిత్రులు కెమెరాతో వచ్చారు కాబట్టి వాళ్ళు రికార్డ్ చేసి మొత్తం ప్రపంచానికి మన కరీంనగర్ ఇంపాక్ట్ చూపిస్తారు. రెడీయా? I request all my Impactors Foundation and Venkat Foundation, all the organizers, please come on stage on Blazer. మీరు అందరు కూడా నేను చెప్పగా నిలబడినమ్మా, ప్రమాణం ఎలా చేయాలో చెప్తాను, ఓకేనా? ఆ ప్రమాణం చేయండి. ఇంకోటి, ఎవరికైనా ప్రమాణం మీద ఇష్టం లేకున్నా, మీ మీద మీకు ఇష్టం లేకున్నా, అమ్మనాన్ని ఇష్టం లేకున్నా, దేశం అంటే ఇష్టం లేకున్నా వాళ్ళు చేయక్కర్లేదు, కూర్చోండి. ఎవరికైతే మారాలని ఇష్టం ఉందో వాళ్ళు మాత్రమే. బాబు నువ్వు మొత్తం నన్నే కదా అక్కడ మొత్తం తీస్తుండాలి, ఓకే? రైట్, ఆల్ ప్లీజ్ స్టాండ్ విత్ మీ. ఆర్ యు ఆల్ రెడీ? 100%. Before we go to money session, the powerful session is the taking the 10 commandments of మా 10 commandments. ఇంకా వేరే వేరే రకాలు ఉన్నాయి. మాది 10 సూత్రాలు. ఈ 10 సూత్రాలు మన యూత్ పాటించాల్సిన 10 సూత్రాలను 100%గా మీరు తీసుకుంటారంటే మరొకసారి మీ అందరితో ప్రమాణం చేపిస్తాను. చేస్తారా? హృదయం మీద చేయబెట్టుకోండి. లాస్ట్కు నేను ప్రమాణం చేస్తున్నప్పుడు ఇలా రావాలి, ఓకే? ఫస్ట్ హృదయం మీద చేయబెట్టుకోండి. ఫస్ట్ 1 by 1 చెప్పండి. నేను నా మనస్సాక్షిగా ఈ రోజు నుండి నా జీవితాంతం పాటించే 10 సూత్రాలు. మొదటి సూత్రం, ప్రతిరోజు పడుకునే ముందు 10 నిమిషాలు వ్యక్తిత్వ వికాస పుస్తకము ఆర్ స్పిరిచువాలిటీ పుస్తకము చదివి పడుకుంటాను. ఇది ఫస్ట్ వన్. నౌ సెకండ్, హృదయం మీద పెట్టుకోండి మళ్ళీ. సెకండ్, ఈ రోజు నుండి నేను అన్నం భోజనం వేస్ట్ చేయను. ఇది రెండోది. మీకు అన్నం వేస్ట్ చేసే అధికారం మీకు లేదు. బికాస్ ఒక్క మెతుకుతోనే ఒక ప్రాణం కాపాడవచ్చు, కానీ ఎంతోమంది అన్నాన్ని వేస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ రోజు నుంచి విల్ నాట్ వేస్ట్ ఫుడ్. దిస్ ఈస్ ద సెకండ్ వెరీ పవర్ఫుల్ కమాండ్మెంట్. దిస్ ఈస్ వెరీ పవర్ఫుల్ సెకండ్ ఓత్ యు ఆర్ టేకింగ్ టుడే, ఓకే? థర్డ్ వన్, ఈ రోజు నుండి నా జీవితాంతం అనారోగ్య పరిస్థితిలో తప్ప, అనుకోని పరిస్థితిలో తప్ప, సూర్య ఉదయం కన్నా ముందే 5:30కు లేదా అంతకన్నా ముందే నిద్రలేస్తానని ప్రమాణం చేస్తున్నాను. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. థర్డ్ పాయింట్, ఇది మాత్రం 100% ఫాలో చేస్తుండండి. ఐ అష్యూర్ యూ యువర్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. ఫోర్త్ పాయింట్, లెట్స్ బీ విత్ మీ. ప్రతి 6 నెలలకు ఒక్కసారి నేను దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, తెలిసిన వాళ్ళకు కానీ తెలియని వాళ్ళకు కానీ, నా వయసు 50 వచ్చేంత వరకు నేను రక్తదానం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఎందుకోసమంటే రక్తదానం చేస్తే మన శరీరంలో ఉన్న రక్తము గంగలాగా, గోదావరిలాగా, కృష్ణలాగా చక్కగా ప్రవహిస్తున్న నదిలాగా మన రక్తం చాలా క్లియర్గా ఉంటుంది. రక్తం దానం చేయకుంటే హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లా ఉంటుంది. ఈ రోజు నుంచి రక్తదానం ఎవ్రీ 6 months వన్స్, వెదర్ సంబడి ఇన్వైట్ యూ ఆర్ నాట్, ప్లీజ్ గో అండ్ డొనేట్. దిస్ ఈస్ ద యువర్స్ ఫోర్త్ పవర్ఫుల్ ప్రిన్సిపల్, ఓకే? నౌ లెట్స్ మూవ్ టు ది ఫిఫ్త్ ప్రిన్సిపల్. వారంలో ఒక్కసారి ఒక మంచి వ్యక్తిత్వ వికాస వీడియోను నేను చూస్తాను. ఎందుకోసం అంటే మనకు టాపప్ కావాలి. ఈ టాపప్ అంటే ఈ వారం రోజుల్లో, ఈ 3 రోజుల్లో నేర్చుకుంది మర్చిపోతాం. కానీ వారంకి ఒక 1 వీడియో, ఏదో ఒక వీడియో మీరు డౌన్లోడ్ చేసుకొని ఆర్ ఆ వీడియో చూస్తుంటే మళ్ళీ ఈ ఇంపాక్ట్ మీకు ఎప్పటికప్పుడు ముందుకు వస్తుంది. దిస్ ఇస్ 5th పాయింట్. లెట్స్ మూవ్ టు 6th పాయింట్. ప్రతి నెల నేను ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం కొని చదువుతాను. దిస్ ఈజ్ మై 6th ప్రిన్సిపల్. బికాజ్ మనం ఎప్పుడప్పుడు చదువుతూ ఉండాలి. ఎందుకోసం ఒక పుస్తకం చదవడానికి ఒక మనిషికి 6 నెలల నుంచి 6 సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక పుస్తకం చదవడానికి మనం ఒక 2-3-4 అవర్స్లో ఆ పుస్తకంలోని సారాంశం నేర్చుకోవడం వల్ల మనం నేర్చుకుంది సమాజాన్ని పంచుకుంటాం. పుస్తకము అనేది తప్పకుండా చదువుతున్నాం. ది 6th పాయింట్. నౌ లెట్స్ టేక్ 7th పాయింట్. అమ్మా నాన్నల బర్త్డేస్
అమ్మా నాన్నల జన్మదినాన్ని నా జీవితాంతం వరకు సెలబ్రేట్ చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. బికాస్ మనం ఈ భూమి మీదకి వచ్చిందంటే వాళ్ళ నుంచే వచ్చాం కాబట్టి వాళ్ళ బర్త్డే మనం సెలబ్రేట్ చేద్దాం. మీ బర్త్డే మీ అమ్మ నాన్న ఎన్నోసార్లు సెలబ్రేట్ చేశారు, కానీ నెక్స్ట్ మీ అమ్మ బర్త్డే, నెక్స్ట్ మీ నాన్న బర్త్డే వాళ్ళకి తెలవకుండా ప్లాన్ చేయండి. ఒక సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేట్ చేయండి. అది చిన్నదా పెద్దదా కాదు, ఆ రోజు ఒక మురిపంగా ఆనందంగా ఉండదని చేయండి. ఆ రోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడండి. ఇది వాళ్ళ జీవితాంతం కాదు నాన్న, మీ జీవితాంతం చేస్తారని ప్రమాణం చేశారు, గుర్తుంచుకోండి. దిస్ ఈస్ you have taken 7th powerful principle. 8th, చాలా మంది యువత ఈ మధ్యలో చేయలేని ఒక విషయాన్ని మన ఇంపాక్ట్ ధైర్యవంతులమైన సోదరి మనం చేస్తున్నారు. ఈ రోజు నుండి ఎదుటివారు ఆపదల్లో ఉంటే నేను ఆలోచించకుండానే వారికి సహాయం చేస్తాను. చూడండి అన్న, మనం రోడ్డు పైన వెళ్తుంటాం, ఎవరో యాక్సిడెంట్లో ఉంటారు, కింద పడిపోతారు, రకరకాలుగా ఉంటారు, మనకెందుకు లేని వెళ్ళిపోతుంటాం. వారు జీవము ఉండి చచ్చిపోయిన యువకులు, వాళ్ళు పట్టించుకోరు పక్కనేం జరుగుతుందో. ఏమో తెలియదు నాన్న, వాడు మన తమ్ముడే కావచ్చు, మన అన్ననే కావచ్చు, మన ఇంటి వాళ్ళే కావచ్చు, ఎందుకు హెల్ప్ చేయకూడదు? కావాలంటే పోలీస్కి వెళ్ళి మనం మాట్లాడదాం, కానీ లెట్ us హెల్ప్. ఓకే, హ్యుమానిటీ, పక్కవాడు కష్టాల్లో ఉంటే హెల్ప్ చేద్దాం. దట్ ఈస్ ఇంపాక్ట్ స్టూడెంట్స్, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ యూత్. 8th ఓత్. థ్యాంక్ యూ. 9th, ఇటువంటి దరిద్రమైన పొలిటీషియన్స్ ఎలక్ట్ అవుతున్నారంటే కారణము మనం ఓటు వేయకపోవడమే. సో నేను ఈ రోజు నుండి ప్రతి ఒక్క ఎలక్షన్లో నా ఓటు హక్కును వినియోగించుకుంటూ ఓటు హక్కు ఉన్న వాళ్ళను సరి అయిన నాయకులను ఎన్నుకునే విధంగా ప్రోత్సహించి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా నేను మోటివేట్ చేసి నా ఓటు హక్కును కూడా వినియోగించుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. దిస్ ఈస్ ద 9th వెరీ వెరీ పవర్ఫుల్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. బికాస్ వీ కెన్ చేంజ్ దిస్ కంట్రీ, నోబడీ కెన్ చేంజ్ అవర్ కంట్రీ. దట్ ఈస్ ఓన్లీ డెమోక్రసీ కాదు, బ్యాలెట్తోనే మార్చిపడేయచ్చు. దిస్ ఈస్ ద 9th వెరీ వెరీ పవర్ఫుల్. లాస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ యూత్. అందరు యూత్ కంటే మనం డిఫరెంట్, గుర్తుంచుకోండి. ఈ రోజు నుండి నా జీవితాంతం నా మాతృదేశాన్ని, నా భారతదేశాన్ని ఇప్పటికంటే ఎక్కువ ప్రేమిస్తాను. అదే రకంగా నేను నా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళను ఖండిస్తాను. ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై ఇండియా, మేరా భారత్ మహాన్. ఈ 10 సూత్రాలను నేను తప్పకుండా పాటిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.